ఆ పేరేం సార్? నాకు ఆల్రెడీ తడిసిపోయింది. కారులో దియ్యలేదు, ఇక్కడ కూర్చుంటేనే సేఫ్గా ఉంటుంది. మీరు వెళ్ళండి సార్. ఏమో మరి దెయ్యం వస్తే ఏమైంది సార్? సార్ ఈ జర్కిన్ అయిందే సార్. ఇది సార్దే సార్. సార్ సార్ చూడండి, మీరిచ్చే కంప్లైంట్ మా పరిధిలోకి రాదు. పక్క పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. పక్క పిఎస్కి వెళ్తే ఇక్కడికి వెళ్ళమని చెప్పారు సార్ వాళ్ళు. ఏంటయ్యా ప్రాబ్లం? సార్ సార్ పక్క పిఎస్లో ఇవ్వాల్సిన కంప్లైంట్ సార్ మన ఏరియాకి రాదని చెప్తున్నాను. ఆ ఏరియాలో చేయాల్సిన కంప్లైంట్ మన ఏరియాలో, ఈ ఏరియాలో. ఏ సంజయ్ సార్, కిడ్నాప్కి గురైన అమ్మాయిలు అబ్బాయిల ఫొటోస్ డీటెయిల్స్ తీసుకో. ఓకే ఫాస్ట్. మహేష్ బంజారా హిల్స్, సుజీ ఎస్ఆర్ నగర్, రమా నగర్, కృష్ణ మోతీ నగర్, మహేష్ బంజారా హిల్స్, విజయ బంజారా హిల్స్. ఎస్, చిన్న క్లూ దొరికింది. ఈ కేసు సాల్వ్ కాబోతుంది. 30 మంది అబ్బాయిలు 30 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు. అంటే 60 మంది 30 జంటలు. సంజయ్ సార్, ఈ అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఎలాంటి కనెక్షన్ ఉందో నాకు తెలియాలి. కనెక్షన్ అంటే అదేనయ్యా, వాళ్ళిద్దరి మధ్య లవ్, ప్రేమ అలాంటిది ఏదేనా? సార్ 1 అవర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయి. గో. ఓకే సార్. మ్యూజిక్ బయట నుంచి వస్తుంది. బయట పెట్టాడేమో. ఏమైంది? నీకేమైనా పిచ్చా? పైన దెయ్యం ఉంది. దెయ్యమా? సరే దిగి చూద్దాం. పైన దెయ్యం లేదు అంతే కదా సార్? పోనివ్వండి సార్, కామ్గా కూర్చుంటాను. అందరూ పైన దేవుడు ఉన్నాడు అంటారు, కానీ నా బతికేంటో దెయ్యం ఉంది. కామ్గా ఎందుకు కూర్చున్నావు? ఏదో ఒకటి చెప్తూ ఉండు. నీ స్టోరీ నాకు కావాలి. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, తేజుతో ఐ లవ్ యూ తేజు. ఇంకా ఎన్నాళ్ళ నన్ను పరీక్షిస్తావు? ప్లీజ్. నీకేమన్నా పిచ్చా? చెప్తే అర్థం కదా. నీ క్యారెక్టర్ మంచిది కాదట, నీపై నమ్మకం లేదు. నేను నిన్ను ప్రేమించింది నీ మనసుని చూసి దుర్గా. ఒకప్పుడు నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగాను, ప్రేమ మాత్రం పుట్టలేదు. నీ ప్రేమలో పడ్డాక నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక ఎప్పుడు తప్పు చేయను. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను ఏ బాయ్స్ తో ఫ్రెండ్షిప్ చేయను. నాకు నువ్వు కావాలి, నీతోనే నా జీవితం. నీ నిజాయితీ నాకు నచ్చింది. ప్రేమ గురించి త్వరలో ఆలోచిద్దాం. బాయ్ బాయ్. ఎస్. హాయ్ వలి. హాయ్. ఏ వలి, తేజు ఆల్మోస్ట్ లవ్ లో పడిపోయినట్టే, కానీ బయట పడట్లేదు. దుర్గా కూడా లవ్ లో పడినట్టే, కానీ బయట పడట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఓ ఐడియా, వాళ్ళిద్దరితో ఒక టూర్ ప్లాన్ చేద్దాం.
నేనా? నేనేమో దుర్గం తీసుకొని వస్తానా, నువ్వు తేజుని తీసుకొని రావాలి. ఓకేనా? ఓకే ఓకే, డన్. డన్. ఇక్కడ నొప్పి తగ్గిపోద్దులేరా, ఉండు. కాసేపు ఓర్చుకోరా, అదే తగ్గిపోద్ది. ఏయ్, ఎవరు నువ్వు? చెప్పు, నీ పేరేంటి? చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు 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 మరి, ఎవరు నువ్వు? ఏయ్, శాకిని, డాకిని, లంకిని, పో, వెళ్ళిపో, ఈ ఒంట్లోంచి వెళ్ళిపో, వెళ్ళు. దెయ్యం పోయింది. నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. శుభసూచకం అంటే ఇదే. బాగున్నానరా. అమ్మ బాగుంది, ఇక్కడే ఉంది, మాట్లాడతావా? హలో దుర్గా, ఎలా ఉన్నావు నాన్నా? బాగున్నానమ్మా. అమ్మా, అది నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుందమ్మా. ఇంతవరకు మీకు చెప్పకుండా ఏం చేయలేదు. ఏం చేయమంటారు? తల్లిదండ్రులకు చెప్పా చేయకుండా పెళ్లి చేసుకునే ఈ రోజుల్లో ప్రేమించాలా వద్దా అని నన్నడుగుతున్నావేంట్రా? నీకు నచ్చిన పని చెయ్యి. థ్యాంక్ యూ అమ్మా. అలాగేమ్మా, ప్రేమలో పడి చదువుని మర్చిపోకు. సరేమ్మా, ఇంకుంటాను. జాగ్రత్త. ఉంటానే. ఏయ్, ఏంటి కార్ ఇక్కడ ఆపావు? ఐ లవ్ యూ డార్లింగ్. మీ టూ. ఏమైంది? లవ్ అనగానే కంపల్సరీ ఇవన్నీ చేయాలా? నాకు ఇష్టం ఉండదు. ఒక టచ్ హగ్ అవుతుంది, ఒక హగ్ కిస్ అవుతుంది. ఆ కిస్సు సెక్స్ అవుతుంది, ప్రాబ్లం ఏంటి? అంజు, వద్దని చెప్పా కదా, ఫూలిష్ గా చేయొద్దు. లవ్ లో కొట్టుకోవడం, రెచ్చిపోవడం కామనే కదా. రెచ్చిపోవడమా? ఏంటా లాంగ్వేజ్? నువ్వు ఒక్కడే రెచ్చిపో. బాయ్. చా, ఆ అమ్మాయి తోడు లేకుండా ఒక్కడిని ఎలా తొక్కోవాలి? చా, అయినా దీని వదలను. ఇప్పటికైతే వలిషత కానిద్దాం. పద, వెళ్ళి చూద్దాం. మీరు వెళ్ళండి ప్లీజ్, నేను ఇక్కడ ఉంటాను. ఇదేదో ఆ దెయ్యం పని అయ్యి ఉంటది. నేను కార్ మీద కూర్చుంటాను, నేను చక్కగా సేఫ్టీ. హలో, పద. హలో, ఎవరండి లోపల? ఈ ఫోటోలో వ్యక్తిని ఎక్కడైనా చూసారా? తెలీదండి. ఈమెని చూడలేదండి. ఇతన్ని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదండి. ఏట్రా, ఇతన్ని ఎక్కడైనా చూసావా? తెలీదు సార్. తెలీదు. ఈ అమ్మాయి వీళ్ళ సార్? ఎక్కడా? మీ డౌట్ కన్ఫర్మ్ అయింది సార్. సార్, ఈ 30 జంటలు మాజీ ప్రేమికులే. విచ్చలవిడిగా తిరిగి ప్రేమకు చెడ్డ పేరు తెచ్చిన వాళ్లే. విచ్చలవిడిగా తిరిగి ప్రేమను అపవిత్రం చేసిన వారిని కిడ్నాప్ చేశాడు. వాడు ప్రేమ జంటల్ని కిడ్నాప్ చేసి ఏం చేస్తున్నాడో, ఎక్కడ పెడుతున్నాడో తెలియాలి.
అది ఎలాగా? మామా, ఐఎమ్ కిడ్నాప్డ్. డోంట్ కాల్ మీ బ్యాక్. ఏమైంది సార్? షిట్. ఆ కిడ్నాపర్ నా మేనలోనే కిడ్నాప్ చేశాడు. వెంటనే వెళ్ళి 9966204567 ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో రిసర్చ్ చేయి. గో. ఏమైంది సార్? షిట్. ఆ కిడ్నాపర్ నా మేనలోనే కిడ్నాప్ చేశాడు. వెంటనే వెళ్ళి 9966204567 ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో రిసర్చ్ చేయి. గో. మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కున్నావా? కనుక్కున్నాం సార్. శ్రీశైలం హైవే రోడ్ నుంచి వచ్చింది. లెట్స్ గో, కమ్. వాణ్ణి కూడా కారులో ఎక్కించుకో. చూడు మిస్టర్, ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టే అన్నీ చేశాను, కానీ నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియక చచ్చిపోతున్నాను. అసలేంటిదంతా? క్వశ్చన్ చేయొద్దంటే మళ్ళీ వేస్తున్నా. నీ ఎదురుగా ఉన్నవాడు కొన్ని సెకండ్లు మాత్రమే అక్కడ ఉంటాడు. వాణ్ణి మిస్ చేసుకుంటే తేజుని కూడా మిస్ అవుతాం. వెళ్ళరా, వెళ్ళు. రే పిచ్చోడా, ఏంటయ్యా బాబు అలా చూస్తున్నావు? వచ్చి కారెక్కు. ఏమైంది? టైర్ పంచర్ అయింది సార్. సినిమా కథలో టర్నింగ్ పాయింట్లో ఏంటయ్యా డిస్టర్బెన్స్? త్వరగా కానీ. ఏంట్రా ఈవిల్ డెడ్ సినిమా చూస్తున్నావా? మ్యాటర్ మర్చిపోతున్నావు? నువ్వు ఒక పిరుకొని ఎక్కించావు కదా, వాడు నా బుర్ర తింటున్నాడు. మ్యాటర్ గుర్తుంది. నేను నా లవర్ తేజుతో ఎంజాయ్ చేస్తున్న టైం అది. అంజు, మనం ఎప్పటికి ఇలాగే ఉంటాం కదా? నోను, కాసేపు అయ్యాక ఇంటికి వెళ్ళిపోదాం. మొద్దు, నేను అనేది లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాం. ఏంటి బస్సులోనా? చూరుకుంటాం. అంజు, యాడోకే, నిన్ను అప్పటికే వదులుకోను. పల్లి, ఎందరో ప్రేమికుల్ని కలిపిన నాకు ప్రేమించాలనే ఐడియా రాలేదు. అది నీ వల్లే వచ్చింది. ఐ లవ్ యూ. నీలాంటి మంచివాడు దొరకడం నా లక్. ఐ లవ్ యూ. రే దుర్గా, ఏంటి వర్షం ఇలా డల్గా? కొంపతీసి నువ్వు పెళ్లి చేసిన ప్రేమ జంట పేరెంట్స్ నీ మీద కంప్లైంట్ పెట్టారా ఏంటి? చెప్పరా, ఏమనుంటే మావయ్యతో చెప్పి హెల్ప్ చేపిస్తా. రే సారీరా, నిన్నెలా ఓదర్చాలో తెలియక అలా అన్నాను. మీ మామయ్యని కలవాలరా. రే నువ్వు అడగాలే కానీ ఇప్పుడే పరిచయం చేపిస్తాను. ఫార్మాలిటీస్ కరెక్ట్గా ఉన్నాయా? అవును సార్. హాయ్ మావయ్య. రారా.
ఎవరితను? నా ఫ్రెండ్ దుర్గా మావయ్య. నమస్తే సార్. నమస్తే మావయ్య, మా ఫ్రెండ్ ఏదో నీతో మాట్లాడాలంటున్నాడు. నాతోనా? కూర్చో. చెప్పా. సార్, మా అమ్మా నాన్న హత్య చేయబడ్డారు. హత్య ఎలా జరిగింది? నీకెవరి మీద అనుమానం ఉందా? అనుమానం అంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లోంచి పారిపోయి నా దగ్గరకు వచ్చారు. వాళ్ళని మా ఇంట్లోనే ఉంచాను. అక్కడ ఏం జరిగిందో ఏమో. ఆ రోజు అమ్మా నాన్న చనిపోయారు. వాళ్ళ ఫొటోస్ ఇవేసి. వీళ్ళు కాలేజ్ స్టూడెంట్స్లో ఉన్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావా? ఇచ్చారు మావయ్య. సరే, ఈ విషయం నేను చూసుకుంటాను. మీరు అనవసరంగా ఆలోచించి చదువులు పాడు చేసుకోకండి. అలాగే సార్. మీరిద్దరు కలిసి ఇక్కడే భోంచేయండి రా. నేను అలా బయట కలుస్తాను. ఓకే మావయ్య.